అర్ధరాత్రి దాకా బారులో కూర్చున్నామా, గుడక గుడక గుడకమంట ఫ్రెండ్స్ తో ముందు తాగేసామా, ఊపుకుంటూ షేకులాడుకుంటూ కొంపకు వచ్చామా, వచ్చి పడుకున్నామా, అంతే. ఏమి లేదు ఇంకా. అసలైన కిక్ అంతా కూడా ఇంట్లో ఉన్న నీ పిల్లం దగ్గర ఉంది తెలుసా. బంగారాన్ని వదిలేసేసుకుని బయట అడ్డవైన అన్ని తాగి రోగాలు తెచ్చుకుంటున్నారు నిజంగా. వారానికి ఒక్కసారైనా సరే ఆ పువ్వుల కొట్టులోకి వెళ్ళండిరా, ఒక 2 మూరల మల్లె పువ్వులు తీసుకోండి రా, జాజులు గాని తీసుకుని చక్కగా వచ్చేటప్పుడు ఏ హల్వా ఇంటికి పట్టుకొచ్చి, ఒకవేళ మీకు హైట్ అయిన బిల్డింగ్ ఉందనుకో, శుభ్రంగానే బిల్డింగ్ మీద ఎత్తుంది దుకాణం ఇంత ఎత్తు పొరిపేసుకుని, ఆ రోజు పున్నమో వెన్నెలు అమాసం అయితే ఇంకా బాగుంటుంది, వెన్నెలు వస్తుంది చక్కగానే, టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి, లేకపోతే దోమలు కొడతాయి. చుట్టుపక్కల ఎవరో లేకుండా చూసుకుని బిల్డింగ్ మీద ఎత్తుంది దుకాణం, లేకపోతే అందరికీ ఫ్రీ షో అవుద్ది. చక్కగా పొరుపు మీద చక్కగానే మీ ఆవిడ కూర్చుని ఉంటే నువ్వేమో మీ ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని నువ్వు తెచ్చిన హల్వా కట్ట తినిపించుకుంటూ కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటూ ప్రేమగా చక్కగానే ఎంత బాగుంటుంది అసలు. మనస్ఫూర్తిగా హాయిగా మొగుడు పిల్లలు ఉండండిరా. లేనోడికేమో లేక సత్తుంటే ఉండి కూడా అడ్డమైన రోగాలని తెచ్చుకుంటున్నారు వెళ్ళి. ఇంట్లో పిల్లం దగ్గరే ఉందిరా సుఖం అంతానే. దాని ఒళ్ళు అలా పడుకుని ఉంటే స్వర్గానికి వెళ్తావురా, స్వర్గానికే. మారండిరా. బయట వాళ్ళ దగ్గరే ఉందిరా, ఇంట్లో పిల్లం దగ్గరే ఉంది అంతానే.